నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు మ్యాడ్ స్క్వేర్ సినిమా రిలీజ్ అయ్యింది. దీని రివ్యూ ఎలా ఉంది సార్? అంటే బ్రాండ్తో సినిమా అమ్మేసుకోవాలి అనేటువంటి ఒక మూడ్తో మొదలైన సినిమా ఇది. అంటే టిల్లు స్క్వేర్ అని 2 సినిమాలు చూసాం ఇంతకుముందు మనం. టిల్లు ఆర్గానిక్గా వర్కౌట్ అయింది ఆ రోజున మార్కెట్కి. టిల్లు స్క్వేర్ అంతకు మించి ఉంటుందని చెప్పారు. కొంత వర్కౌట్ అయింది. ఆ స్థాయిలో ఉందా లేదా అనేది పక్కన పెడితే బాక్స్ ఆఫీస్ దగ్గర టిల్లు 1 కంటే కూడా స్క్వేర్ ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయగలిగింది. అయితే ఇప్పుడు దాదాపు అదే మూడ్తో ఒక సినిమాతో బ్రాండ్ క్రియేట్ చేసి ఆ బ్రాండ్ మీద వ్యాపారం చేయటానికి సీక్వెల్కి వెళ్ళటం అనే ప్రోగ్రామ్ ఒకటి జరుగుతోంది. ఈ సినిమా అంటే ఆ సినిమా టోటల్గా విపరీతంగా నవ్వించింది జనాల్ని థియేటర్లో. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి 2 బ్లాక్స్ అనుకున్నారు డైరెక్టర్ గారు. ఫస్ట్ బ్లాక్ పెళ్ళి, అంటే ఒక పెళ్ళికి సంబంధించిన ప్రిపరేషను, సమస్యలు, ఆ గొడవలు, అది గందరగోళం అవటము అనేది ఒక బ్లాక్ అనుకుంటే, గోవా ట్రిప్ అనేది ఇంకో బ్లాక్. ఈ 2 బ్లాకుల మీద కామెడీ పుట్టించడం కోసం రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. ఈ ప్రయత్నాల్లో సునీల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. సునీల్ కామెడీ అలాగే వీళ్ళ మధ్య జరిగేటువంటి కాన్వర్జేషన్లో 1 లైనర్స్ బాగా వర్కౌట్ అయినాయి. అట్లా హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కాదు కానీ కొంతమేరకు వినోదాన్ని అందించే ప్రయత్నం అయితే జరిగింది. జనాలు నవ్వారు థియేటర్లో, కానీ కంటిన్యూగా అది నడవలేదు. గ్యాప్ ఉంది. అంటే మేము కామెడీ సినిమా తీస్తాము అని చెప్పి మొత్తం జోకులు పెట్టుకున్నా కానీ వీటన్నిటినీ కలిపేటువంటి ఒక కథ కూడా ఉండాలి, ఒక అంతఃసూత్రం. అది మిస్ అయింది దీనిలో. అది మిస్ అయ్యి ఏ బ్లాక్ ఆ బ్లాక్గా విడివిడిగా ఉంది సినిమా. ఒక కంప్లీట్నెస్ లేదు సినిమాలో. సినిమా మొదలైనప్పుడు అది అనిపించదు, ఎండ్ అయినప్పుడు అది అనిపించదు. అందుకని అదొకటి మినహాయిస్తే సరదాగా కాసేపు థియేటర్లో కూర్చుని 4 జోకులు, పిల్లలు, అంటే ఆ జానర్ ఆడియన్స్ ఉన్నారు. ఎందుకు ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేశారు, సమ్మర్ టార్గెట్ ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయినటువంటి మూడ్లో థియేటర్కి వచ్చేటువంటి ప్రేక్షకుడు సందేశాత్మక చిత్రాలు చూడరు. అందుకని సరదాగా ఉండే యూత్ఫుల్ సినిమా కావాలి. అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేటువంటి జోక్స్ ఉండాలి. వాటితో నింపే ప్రయత్నం చేశారు ప్రధానంగా సినిమాని. ఆ మేరకు వర్కౌట్ అయింది అంతవరకే. ప్రధానంగా వీళ్ళు ఆ బ్రాండ్ మీద వ్యాపారం చేయాలి అనేది ఉద్దేశం. ఆ బ్రాండ్ మీద బిజినెస్ కొంత మేరకు సక్సెస్ అయింది. కానీ కంపారిటివ్గా రెండింటినీ పోల్చి చూస్తే, మ్యాడ్ 1ని 2ని స్క్వేర్ని పోల్చి చూస్తే దీనికంటే అదే బెటర్గా ఉంది. డైరెక్టర్ కూడా ఆ మొదటి సినిమా తీసినప్పుడు ఆర్గానిక్గా ఫీల్ అయ్యాడు, కానీ ఈ సినిమా టైంలో ప్రెజర్ ఫీల్ అయినట్టుగా అనిపించాడు. అంటే మనం దానికి తగ్గకుండా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎక్కువ కష్టపడి సినిమాని మరీ మెకానికల్గా మార్చాడు. ఆ మెకానికల్గా మార్చడం అనేది కనిపిస్తుంది తెర మీదే. ఈ బ్లాక్స్గా విడగొట్టడంలోనే ఆ మెకానిజం ఉంది. ఇలా మెకానికల్ కామెడీ సినిమా ఒకటి తీశాడు ఆయన. కాకపోతే సమ్మర్ కాబట్టి జనాలు, స్టూడెంట్స్ సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చుంటారు. వాళ్ళ జీవితాలకు దగ్గరగా ఉండేటువంటి కొన్ని జోకులు ఫస్ట్ హాఫ్లోను సెకండ్ హాఫ్లోను కూడా వర్కౌట్ అయినాయి. అదే సినిమాని నడిపిస్తుంది అని నమ్ముతున్నాడు ప్రొడ్యూసర్ గారు. కాబట్టి ఆయన నమ్మకం నిలబడితే నిలబడవచ్చు. కానీ కంపారిటివ్గా చూస్తే మాత్రం మొదటి సినిమా బాగుంది, రెండో సినిమా అంత గొప్పగా అయితే లేదు. సార్, ఇప్పుడు లడ్డు క్యారెక్టర్ మీద చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో, అంటే ఫస్ట్ మ్యాడ్లో మెసేజ్ చేస్తా బ్లాక్ అని చెప్పేసి ఒక కామెడీ ఇప్పటివరకు మర్చిపోలేదు. అలాంటి ఈ మూవీలో ఏమైనా ఉన్నాయంటారా? అంటే అతని మ్యారేజ్ మీదే కదా కథ నడిపింది ఫస్ట్ హాఫ్ అంతా. అందుకని అతని పాత్ర ప్రధానంగా ఉంది. దాని మీద కొంత కామెడీ వర్కౌట్ అయింది. అంటే అక్కడ వరకే జరిగింది. ఇప్పుడు మిగిలిన క్యారెక్టర్స్ కొంత డల్ షేడ్లో నడుస్తాయి. అందుకని కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు, జనాల్ని విపరీతంగా కనెక్ట్ చేసుకునేటువంటి సన్నివేశాలు లేవు సినిమాలో. లేకపోవటం వలన ఫస్ట్ హాఫ్ అతనే మోసాడు. ఆ పెళ్ళి గొడవ అంతా కూడా అతనే మోసాడు.
అతని మీదే వర్కౌట్ అయింది, జనాలు కూడా ఎంటర్టైన్ అయింది అతని ఏరియాలోనే. సెకండ్ హాఫ్ వచ్చేసరికి నెమ్మదిగా సునీల్ కొంత భాగస్వామ్యం తీసుకున్నాడు. గోవా ట్రిప్పు వ్యవహారాలు ఈ గందరగోళం అంతా, అక్కడ ఒక డాను, ఆ డాన్ వలలో వీళ్ళు ఇరుక్కోవటం, ఆ డాన్ నుంచి బయటపడటం, అతన్ని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయటం, ఈ కార్యక్రమంలో రకరకాల అంటే యాక్షన్ ఎపిసోడు ఇదంతా కొంత ఒక పరుగు పందెం స్క్రీన్ ప్లే నడిపే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గారు. అవన్నీ బాగానే వర్కౌట్ అయినాయి కానీ ఏదో మిస్ అయింది, అంటే ఒక కంప్లీట్నెస్ మిస్ అయింది సినిమాలో. అందుకని ఇంకొంచెం ప్రాపర్గా కథ అనుకుని ఉంటే బాగుండేది. ఒక కథ అనుకుని దానిలో ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వెళ్తే బాగుండేది. కానీ ఏ బ్లాక్ ఆ బ్లాక్ అలా విడగొట్టుకుంటూ వెళ్ళాడు. ఆ విడగొట్టడంతో కనెక్టివిటీ మిస్ అయింది. విడివిడిగా అంటే రేపు పొద్దున ఇవి సోషల్ మీడియాలోకి వచ్చేసి జనం చూసేయచ్చు వీడియోస్, అలా వర్కౌట్ అవ్వచ్చు. కానీ కంప్లీట్గా థియేటర్లో చూస్తే ఒకదాన్ని మించి ఒకటి ఉండాల్సింది పోయి 2 అద్భుతమైనటువంటి కామెడీ సీన్ల మధ్యలో ఒక 3-4 పేలవమైన సన్నివేశాలు కూడా నడిచిపోతాయి. అందుకని ఒక మిక్స్డ్ ఒపీనియన్తో ఉంటాడు ప్రేక్షకుడు. ఆ సినిమాకి అలా లేడు. మ్యాడ్ 1కి ఆ పరిస్థితి లేదు. అంటే అసలు ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్కి వెళ్ళారు, వాళ్ళు సినిమాతో కనెక్ట్ అయ్యారు. ఆ రోజు కూడా కనెక్ట్ అయింది ఎక్కువ మ్యాడ్ చూసిన జనాలు కాలేజీ స్టూడెంట్సే. ఇప్పుడు కూడా వాళ్ళే టార్గెట్, వాళ్ళే వెళ్తారు. అందుకోసమే ఈ ఎగ్జామ్ ఎండింగ్ అంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఒకటే నడుస్తున్నట్టున్నాయి. ఆల్మోస్ట్ అందరూ హాలిడే మూడ్లోకి వచ్చేసారు. ఈ హాలిడే మూడ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా థియేటర్లో ఎంటర్టైన్ చేయగలము అనే ఉద్దేశంతోనే ఈ పంచ్ లైనర్స్ మీద నడిపారు కథని. అది కూడా ఆ ఏరియాలో కనెక్ట్ అయ్యే డైలాగులు ఎక్కువ ఉన్నాయి. అండ్ లాజికల్గా అసలు ఏం లేదు అండ్ స్టోరీ లాజిక్ లేదు చెప్పేసి మొదటి నుంచే టీం కూడా అంటే సినిమాకి లాజిక్ ఉండాలా లేదా అనేది కమర్షియల్ ఫార్మాట్ అంటేనే అది. లాజిక్ లేని కథని జనాలు లాజికల్గా అనిపించట్లేదు అని అనుకోకూడదు. జనాలు లాజికల్గా ఫీల్ అవ్వాలి అనుకోకుండా ఒక ఇల్లాజికల్ కంటెంట్ చూసేయాలి. అలా చూపించగలగటమే కమర్షియల్ ఫార్ములా. అది పట్టుకునే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ప్రయత్నమే, పూర్తి విజయం సాధించలేదు ఆయన. ఒక ప్రయత్నం అయితే జరిగింది, అది కొంతమేరకు ఒక 50% బాగానే ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఇంకొక 50% బ్యాలెన్స్ ఉంది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటే బాగుండేది. అంటే ఏదో ఒక కథ ఉన్నట్టుగా ఒక భ్రమ కలిగించాలి జనాలకి. అది కలిగించకపోతే ఏంటంటే కంపార్ట్మెంటల్గా కనిపిస్తుంది సినిమా. అందుకని గతంలో జంజాల్ గారు వీళ్ళందరూ, రేలంగి నరసింహారావు గారు వీళ్ళందరూ దగ్గర రకరకాల కామెడీ సీన్స్ ఉండేవి. వాటిని కనెక్ట్ చేసేటువంటి ఒక కథ కోసం వెయిట్ చేసేవాళ్ళు, మదన పడేవాళ్ళు. రైటర్స్తో కూర్చుని నిరంతరం మదనపడి ఒక లైన్ తయారు చేసేవాళ్ళు, దాని మీద ఇవన్నీ పేర్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఆ సినిమా కంప్లీట్గా వర్కౌట్ అయ్యేది. ఇప్పుడు ఆ ప్రయత్నం కనిపించలేదు ఈ సినిమాకి సంబంధించి. ఎందుకు చేయలేదు ఈ కసరత్తు అంటే బ్రాండ్ మీద ఉన్న బిలీఫ్ వాళ్ళకి. ఈ బ్రాండ్ మీద మ్యాడ్ అనేది ఒక బ్రాండు, ఆ